రైట్. పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన అధికారంలోకి రాకముందే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి ఆలోచనలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. నిజంగా ఇంత అద్భుతంగా ప్రజల కోసం ఆలోచిస్తారా అని ఏ నాయకుడిని మనం ఎప్పుడు అనుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఇంత అద్భుతమైనటువంటి నాయకుడు ఉంటాడా, ఇంత ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడేటువంటి నాయకులు ఉన్నారా ఈ రోజుల్లో కూడా అనుకునే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారే కనిపించారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మనం చూసుకుంటే ఉపాధి కూలీలకు అండగా ఉప ముఖ్యమంత్రి 1.20 కోట్ల ఉపాధి కూలీలకు ప్రమాద బీమా, ఉపాధి కూలీలకు ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా యోజన కింద రాష్ట్రీయ స్వం బీమా యోజన వర్తింపు కూడా ఇచ్చింది. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని నిర్ణయం. జూన్ లోపు కూలీలను పథకాల్లో నమోదు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు. రీసెంట్గా ఎక్కడ మొగల్తూరులో ఉపాధికి వెళ్తే ఊపిరిపోయింది, దూసుకొచ్చినటువంటి ముచ్చు సెకటం, 3 కూలీల మృతి. అక్కడ కొన్ని ఇన్సిడెంట్ జరగటం, వాళ్ళ ప్రాణాలు పోవటం అనేది కూడా చూసాం. అంటే ఆ సరి చేసే పనులు మట్టి పిల్లలు విరిగిపడ్డమో ఇంకొకటో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఎవరి అండదండ ఉండదు. వాళ్ళు కూలి పని చేసుకుని దాని ద్వారా వచ్చే డబ్బుతో కుటుంబాన్ని మొత్తాన్ని గడుపుకోవాల్సినటువంటి వాళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి ఇప్పటి వరకు ఏ నాయకుడు దేశం మొత్తంలో ఎవరో ఆలోచించినటువంటి పథకాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. రైతులకు బీమా ఇవ్వాలని కానీ, అంటే ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ చేపించాలని కానీ, అలాగే ఆయన పార్టీలో కూడా ఎవరన్నా యాక్సిడెంట్గా కావచ్చు, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు దేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తలకి అండగా నిలిచింది లేదు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా అలాంటి ఆలోచన చేసింది కూడా లేదు. అలాంటి దానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి వాళ్ళకి అండగా నిలవటం. ఏ రకంగా మనం నిలబడాలి అంటే, వాళ్ళు రేపొద్దున కుటుంబం పెద్దనో లేదని ఇంకొకళ్ళను కోల్పోతే కనీసం వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడకుండా నిలబడే వరకు కొంతవరకు అయినా సరే మనం అందించాలి. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఏదో చేసేస్తాయని కాదు, ఆ కుటుంబాన్ని పెద్దనే కోల్పోతే ఏదో వచ్చేస్తాయని కాదు, కాకపోతే ఏదో ఒక విధంగా ఆ చదువులకో కనీసం కొన్ని రోజులు వాళ్ళు తేరుకుని ఏదన్నా చూసుకునే వరకు, ఏదన్నా చూసుకోవడానికి పెట్టుబడి కిందో ఉపయోగపడతాయి అనే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేశారు. అంటే చాలామంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని పొగిడేయటం ఆయన హీరోగా ఇంకొకటి ఎలివేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఏది ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ఆ మనసు నిజంగా చెప్పాలంటే ఒక మనిషిగా ఆయన ఆలోచించే తత్వం ఎవ్వరిలో కూడా అంత ఎక్కువగా కనిపించలే. మిగతా నాయకులు అంటే ఒకళ్ళని తగ్గించానను ఇంకొకళ్ళని ఎక్కించానను కాదు, కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని చూస్తే మనం ఆయన కంపేర్ చేయకూడదులే, కానీ ఈయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత బట్టి తేడా ఉంటుంది. కానీ కొన్ని వేల లక్షల కోట్లు ఉన్నటువంటి వ్యక్తి కూడా ₹1 కనీసం ఆయన తిన్న చేతితో ఇలా కూడా ఎదుపడ ఎంగిలి మెతుకుల్ని అలాంటి ఆయన నుంచి ఈయన దగ్గర ఉన్నాయే తిప్పి కొడితే 50-100 కోట్లు ఉంటాయి. దానికి తగ్గట్టుగా అప్పులు కూడా అన్నీ పెట్టుకున్నారు. వచ్చినటువంటి డబ్బునంతా కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. చేసే సినిమాలు తక్కువ, వచ్చే ఆదాయం తక్కువ, పెట్టే ఖర్చు మాత్రం దానికి డబల్ త్రిబుల్ ఉండేటువంటి పరిస్థితి. ఏ రకంగా ఇస్తారో తెలియదు. కుటుంబం ఉంది, 4 పిల్లలు ఉన్నారు, ఆయన సెక్యూరిటీ అన్నీ చూసుకుంటూ, పైగా ఆయన శాఖకు సంబంధించి ఆఫీసు అన్నీ ఆయనే మెయింటైన్ చేసుకుంటూ ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోకుండా మెయింటైన్ చేస్తున్నటువంటి మంత్రిగా చూడొచ్చు, నాయకుడిగా చూడొచ్చు. అలాంటి మనిషి నిజంగా ఇలాంటివి హైలైట్ చేస్తే బాగుంటుంది. ఆయన ప్రజల కోసం ఎంత తాపత్రయపడుతున్నారు, నిరుపేదల కోసం ఎంత బలమైనటువంటి ఆలోచనలకు సంకల్పంగా ఆయన నిజాయితీగా పనిచేస్తున్నారు అనేది మనం చూడాలి. అంటే ఎంత చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు తక్కువే, కానీ ఆయన ఇలాంటివి కొన్ని వందల కార్యక్రమాలు చేస్తారు. ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉంటే దేశం నిజంగా చెప్పాలంటే ప్రపంచం గర్వించదగ్గ నాయకుడిగా ఆయన ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి
నాయకుడిగా ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈసారి ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టారు. నిరుపేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. నిజంగా చాలా 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 వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా చిన్న ఇబ్బందొచ్చినా కూడా ఎవరు ఎటు కకలావికలం అయిపోతారు. కుటుంబాలన్నీ చెల్లాచెదురైపోయి రోడ్ల మీద పడిపోయేటువంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన తీసుకొచ్చిన దాంతో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే అవకాశం కనిపిస్తది. ఎంతోమందికి నిజంగా ఒక మంచి అద్భుతం అంటే ఎవరు చనిపోవాలని ఎవరు కోరుకోరు. కానీ చనిపోయిన తర్వాత కూడా భయపడకుండా ఓకే. మాకంటూ కొంత మా నాయకుడున్నాడు, మా ప్రభుత్వం ఉంది. ఆయన మా కోసం చూసి ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టాడు. కొంతవరకు అయినా సరే మా వాళ్ళు చదువులకో, ఇంకో దానికో ఇబ్బంది పడరు అనేది ఒక ధైర్యంతో చేసుకునేటువంటి కార్యక్రమం అయితే ఉంటుంది.